తలపైన పద్మవ్వ ఒక్కొక్క మెట్టెక్కుకుంటా ఎవరు చేతుల్లో పడకుండా ఏమో బాధలు పడకుండా సరకలోక వెళ్ళిపో ఈరోజు ఈ రామ 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 రామన్న రామ కీర్తన చేయించేవారు మన కుటుంబ సభ్యులు ఎవరెవరున్నారమ్మా మరి దయగల్ల తల్లి కారువారు సమస్తాన తల్లి గల్ల కుమరక్క గారు మరి క్రీస్తు చేతులైనా కనగంట ఒక కాలు రాజయ్య మరి అల్లివారు సమస్తాన పెద్దక్క బియ్యక్క గారు మరి బావగల్ల ఒక మార్కాండి గారు మరి నడిపేక్క లక్ష్మి గారు బావ క్రీస్తు శేషులు దేవ బీరయ్య గారు మరి చిన్నక్క దయాల వారి సమస్తన అక్కగల్ల ఒక కవితమ్మ గారు బావగల్ల ఒక రమేష్ గారు మరి దయగల్ల కొడుకే శ్రీకాంత్ కొడుకే అంజన్న మరి దయగల్ల కోడలు శ్రీదేవి గారు మరి దయ్యాల వారి సంస్థాన కొడుకు గల్ల ఒక ప్రఫుల్ గారు మరి కొడుకు గల్ల ఒక దేవరాహుల్ గారు వారి సంస్థాన బిడ్డే కలవతి గారు మరి అక్కడగల్ల ఒక నరేందర్ గారు మరి దయగల్ల బిడ్డ అశ్విని గారు దయగల్ల అల్లుడు సతీష్ గారు మరి బిడ్డగల్ల ఒక ముదిగిరి వారి సంస్థాన సుప్రియ గారు మరి అల్లుడు గల్ల ఒక వసంత్ గారు మరి బిడ్డే రమ్యవ్వ అల్లుడే అశోకు మరి మనవడు తనుమై మరి మనవరాలు తనవి మరి మనవడు వికాస్ మరి మనవడు వివాను మరి మనవరాలు ఆత్విక మరి దయగల్ల మనవడు శ్రీకాంత్ గారు ఏదిరా పద్మవ్వ ఏడగనరాదు చూసుకుంటామంటే పద్మవ్వ చుట్టమాయి రాదు పాడుకుంటామంటే బలగాల రాదాయే ఓ సెల్లే ఒక గంట సెల్లే 4 చెక్కరాయి పుట్టినము ఈడుగాని ఈడు లోపల కింద చిన్న వయసులోనా అప్పుడే 100 ఏళ్ళు నిండిన సెల్లె నీకు కన్న తల్లిని వదిలిపెట్టి నీ అక్క బావలను వదిలిపెట్టి కొడుకులను బిడ్డలను మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోయినవా సెల్లె అల్ల నేరల్లో అల్ల నేరల్లో అల్ల నేరల్లో బిడ్డలు పోతున్నా మల్ల వల్ల నేను రాను మాటలాడరాను మీకు మతి చెప్పరాను నేను పోయే తోవారు పాపగారి తోవారి దోసగారి తోవా అయ్యో అక్కలారా అయ్యో అక్కలారా అక్కరాయే అక్క అక్కనేవి అక్క అక్కరాయే అక్క అక్కనే లచ్చవ్వా అక్కనే కవిత పోత ఉన్నా అక్కలారా నేను పోత ఉన్నా అక్కని సెల్లాను నేను దుఃఖం పెట్టి అక్కో నేను పోత ఉన్నా అక్కలారా నేను పోతన్నా నా తల్లి కూడవ నేను పోతన్నా నేను ఉండరాని అన్నగానే అక్క నేను పోతానన్ననా రాను 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 అని నేనంటే నన్నుడేమో నమ్మలేడు తల్లి నన్ను దేవుడేమో ఓడవలేని అక్క ఆరు బాబగారు ఎవరు నన్ను పట్టుకపోతాను దోసగారు ఎవరు నన్ను తొప్పుకపోతున్నారు అక్క అయ్యో బిడ్డారాయే బిడ్డో బిడ్డారాయే బిడ్డ నాయగల్ల బిడ్డ ఓ బిడ్డ బతవా
నీకు కాటవడదాకా దుఃఖమే ఉంటదాట బిడ్డ నాకు దుఃఖం పెట్టి పోయినవా అయ్యో తెల్లెరా తెల్లే తోడవు తీర తోడు నా తెల్లెరా అయ్యో తోడవు తీర తోడు నా తెల్లెరా అయ్యో ఇరవై వాడు మీరా నా తెల్లెరా మనకు కనబడదన్నారవ్వా 90 ఆవిడ వేల గాని తెల్లే తోడబుడిన తోడు దొరకదన్నారు తెల్లే సక్కాని పద్మవ్వ చుక్కల్లా కలదే అల్లల్లా నేనల్లా మరి ఓపిలగా రామ 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 అని రాముల భజన చేతుల మూర్తన ఒక్కొక్క మెట్టెక్కుకుంటా సరిపోయిన పద్మవ్వ ఎవరు చేతులు పడకుండా ఏమో బాధలు పడకుండా సరకలోకం పోని ఈ రోజు తోండ గ్రామం లోపల కాలువారి ఇళ్ళ తన పేరు ఒక పద్మమ్మ పేరు వీరునైనా పద్మమ్మ ఆత్మశాంతి గురించి చెప్పేది కథలు అంటే కష్ట సుఖాల కథలు అడవిల్ల సంధ్యరాని కథలయ్యా రామ రామరే రామ రామరే ఎండుకొండ పడుకొండ ఏడవారు శంకరుడు శంకరుడు వారి భక్త సిద్ధముడు బ్రహ్మరాంబ శ్యామడు అమ్మవారు పార్వతీదేవి పార్వతి పరమేశ్వర భక్తులు అంటే పూర్వక నగరం లోపల అనేకులు ఉన్నారు అందులో మన ఏ రాజ్యం ఉన్నదమ్మా కాసులాగా కల్లాలు నిండిదాకా మూలున్నాయి 33 మూల గురుల పట్టం ఉన్నది 77 దేవ కనికల పట్టణం ఉన్నదమ్మా సురేంద్ర మహారాజు ఒక చేతుకున్న భార్య అమ్మవారు సుశీలాని సుశీలగాని గర్భాన 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు లేక లేక పుట్టిండు ఒకగాను ఒక కొడుకు ఒక కొడుకు లే కొడుకు పేరు నేనడగల్లా కొడుకే సత్యశీల మహారాజని పేరు పెట్టుకున్నారు కొడుకు పెద్దోడు అయినాక కొడుకు పెళ్లి చేసి
పుట్టిండు కొడుకు సత్యశీల మహారాజు కోడలే రమాదేవి అందుకే అన్నారమ్మా భారతదేశం లోపల ఏడాదికి 12 పండుగలు అన్నారు. పెద్దలకు వచ్చేది పెద్దల మాస, పిల్లలకు వచ్చేది పీరీల పండుగ, బాలలకు వచ్చేది బతుకమ్మ పండుగ అన్నారు. బతుకమ్మ పండుగ చీర వచ్చినప్పుడు అమ్మవారు ఒక కోడలు గల్ల రమాదేవి తన భర్త నెంబడి పెట్టుకొని అత్తగారి ఇంటి నుండి కాబిడ్డ అమ్మగారింటికి వెళ్ళిపోయి అమ్మగారింటికి నెలకప్పుడు కన్న తల్లి ఒక సుశీల రానే వరకు ఉన్నదమ్మా.